హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఆగస్టు 14, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా భారీ ఆఫర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆఫర్స్ అన్నీ కూడా నిన్నే ప్రారంభమైనవి. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో ప్రతి కోర్స్ పైన ఎప్పుడు ఇవ్వనటువంటి భారీ ఆఫర్స్ని అందుబాటులో ఉంచాము. CA 360 కోర్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ, అర్థమెటిక్ రీజనింగ్, ఇండియన్ హిస్టరీ కోర్స్ కానివ్వండి, హిస్టరీ రిలేటెడ్ కోర్సెస్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కోర్సెస్ కానివ్వండి, మిషన్ 100 కోర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ ప్రైస్ అనేది అందుబాటులో ఉంది. ఎట్ ద సేమ్ టైం స్పెషల్ కూపన్ కూడా ప్రతి ఒక్క అభ్యర్థికి అందుబాటులో ఉంచాము. ఈరోజే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆఫర్స్ని అవైల్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, చాలామంది అభ్యర్థుల కోరిక మేరకి గడిచిన జూలై మంత్కి సంబంధించిన మ్యాగజైన్ని మాకు అందుబాటులో ఉంచండి సార్, ఫ్రీ డౌన్లోడ్లో పెట్టండి, మేము చూస్తాము. మ్యాగజైన్ని ఒకసారి మేము చూసేసేసి మన CA 360 కోర్సులో ప్రతి నెల కూడా మ్యాగజైన్స్ ఏ విధంగా ఉంటున్నాయో అంచనా వేస్తాము అని చెప్పేసి అడిగారు. సో అభ్యర్థుల కోరికను కన్సిడర్ చేసేసేసి మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో గడిచిన నెల జూలై మంత్లీ మ్యాగజైన్ని పూర్తి ఉచితంగా డౌన్లోడ్ ఆప్షన్తో ఉంచాను. ఓకేనా? ఈరోజు రేపు ఈ డౌన్లోడ్ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు ఈ మ్యాగజైన్ని చూసి ఏమంచనా వేయవచ్చు అంటే, ప్రతి నెల మన CA 360 కోర్సులో మంత్లీ మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది, ఎంత క్వాలిటీతో ఉంటుంది, ఎంత స్టాండర్డ్స్తో ఉంటుంది. సో సెగ్మెంట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, ప్రతి టాపిక్ని నేను ఏ విధంగా ఇస్తున్నాను, జీకే పాయింట్స్ ఎలా అడిషన్గా ఇస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సో ఈరోజే జూలై మంత్ CA 360 మ్యాగజైన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇది ఒక శాంపుల్గా కూడా యూజ్ అవుతుంది మన క్వాలిటీ కంటెంట్కి సంబంధించి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని స్టార్ట్ చేసే ముందు అభ్యర్థులు మరొకటి చెప్తున్నాను. మన యూట్యూబ్లో ఇచ్చే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఏదైతే ఉంటుందో అందులో కొన్ని టాపిక్స్ని చెప్తున్నాను నేను. కంప్లీట్ వీడియో కావాలంటే మాత్రము, ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో కంప్లీట్గా కావాలంటే మీరు ఖచ్చితంగా జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులోనే చూడాలి. CA 360 కోర్సులో ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు PDF ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులోను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లోను. మంత్ ముగియగానే మంత్లీ రౌండ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, 20 సెగ్మెంటెడ్ వీడియోస్. మరియు మంత్లీ మ్యాగజైన్ ఈ విధంగా ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా. మరియు స్పెషల్ వీడియోస్ ఇంక్లూడింగ్ PDF, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? సో చూడండి, ఈరోజే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆఫర్ ప్రైస్లో కోర్సెస్ ఏవైతే ఉంటాయో చూడండి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, మీరు ఆగస్టు 14, 2026 రోజున న్యూస్ పేపర్స్లో ఐడెంటిఫై చేస్తుంటారు, ఈరోజు వార్తాపత్రికల్లో. అదేంటంటే, భారతదేశంలోనే ఒక నిర్మాణం, ఒక స్ట్రక్చర్కి ఒక ప్రాధాన్యత లేదా ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పరీక్షా వీర్ చారిత్రాత్మక నిర్మాణం అని చెప్పొచ్చు, ఒక ప్రాజెక్ట్ లేదా ఒక కెనాల్ సిస్టమ్ అని చెప్పొచ్చు. పేరేంటి? పరీక్షా వీర్. హిస్టారికల్ స్ట్రక్చర్, దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది రావడం జరిగింది. ఏ సంస్థ ఏ గుర్తింపు ఇచ్చింది, ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పరీక్షా వీర్కి ICID వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ గుర్తింపు అనేది రావడం జరిగింది. ఇరిగేషన్కి సంబంధించి ఒక చారిత్రాత్మక ప్రాజెక్ట్కి గుర్తింపు అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, సంస్థ పేరు ఫస్ట్ చూడాలి. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్, సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్, ఈ సంస్థ, ఈ అంతర్జాతీయ సంస్థకి సంబంధించి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మన భారతదేశంలో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సంస్థ పేరేంటి? ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్, ఇరిగేషన్కి సంబంధించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో ఉన్న 140 ఏళ్ళ క్రితం నాటి ఒక హిస్టారికల్ స్ట్రక్చర్, అదేంటంటే పరీక్షా వీర్ నిర్మాణం, పరీక్షా వీర్. ఓకేనా? ఈ స్ట్రక్చర్కి ఆగస్టు 13 నిన్నటి రోజున వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ అనేది గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. వరల్డ్ హెరిటేజ్, ప్రపంచ వారసత్వ గుర్తింపు అని చెప్పొచ్చు. ప్రాజెక్ట్, ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇచ్చే గుర్తింపు.
ఓకేనా? సో సరిపోతుంది, ఒక్క లైన్ చూడండి. మరి ఈ ప్రాజెక్ట్ లేదా ఈ స్ట్రక్చర్ పరీక్షా వీర్ అనేది ఏ నది పైన ఉంది? బెత్వా నది పైన, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో ఉన్న 140 ఏళ్ళ నాటి పరీక్షా వీర్ స్ట్రక్చర్కి నిన్నటి రోజున ఆగస్టు 13, 2026 రోజున వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్, ఓకేనా, గుర్తింపు అనేది రావడం జరిగింది. సరిపోతుంది. బెత్వా నది పైన ఉన్న ప్రాజెక్ట్, బెత్వా నదిపై ఉన్న పరీక్షా వీర్ బెత్వా కెనాల్ సిస్టమ్తో అనుసంధానమై ఉంది. ఈ వ్యవస్థ ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్లోని ప్రాంతాలకు సాగునీటిని అందించే ఒక ప్రాజెక్ట్, ఒక స్ట్రక్చర్. సరిపోతుంది. ఇక ఇంకా కూడా చూడాలంటే 140 ఏళ్ళ నాటి ఒక స్ట్రక్చర్ అంటున్నాను కదా పరీక్షా వీర్. హిస్టరీలోకి వెళ్తే ఈ కెనాల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో పరీక్షా వీర్ 1855లో కెప్టెన్ స్ట్రాచీ తొలిసారిగా ప్రతిపాదించారు. 1881లో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం ప్రారంభించి 1886లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 2022లో సుక్వా దుక్వాన్ వీర్కు గుర్తింపు లభించిన తర్వాత ఝాన్సీ ప్రాంతంలో ICID హెరిటేజ్ గుర్తింపు పొందిన రెండో ప్రధాన ఇరిగేషన్ స్ట్రక్చర్గా ఇప్పుడు పరీక్షా వీర్ అనేది నిలిచింది. గతంలోది ఏంటి, ఇప్పుడేంటి, సరిపోతుంది. లొకేషన్ గుర్తుంచుకోండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పరీక్షా వీర్. ఎనఫ్ అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన బేసిక్ పాయింట్ చూస్తే రాజధాని లక్నో. భారతదేశంలో జనాభా పరంగా తీసుకుంటే, పాపులేషన్ వైజ్గా తీసుకుంటే అతిపెద్ద రాష్ట్రము. విస్తీర్ణ పరంగా తీసుకుంటే రాజస్థాన్ పెద్ద రాష్ట్రము. కానీ జనాభా పరంగా అయితే ఉత్తరప్రదేశ్. మరి ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ గారు. భారతదేశంలో అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. 403 మంది ఎమ్మెల్యేలు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకేనా? సో సరిపోతుంది. వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ అనేది ఏ సంస్థ నుండి ఇవ్వబడుతుంది అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్. మరి గుర్తింపు యొక్క ప్రత్యేకత ఏంటంటే విశిష్టమైన ఇంజనీరింగ్ సాంకేతికత, నిర్వహణ, సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పురాతన సాగునీటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడమే ఈ ప్రత్యేకమైన గుర్తింపు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అని చెప్పొచ్చు. మరి సంస్థ గురించి, ఏదైనా ఒక సంస్థ గురించి కానీ, ఒక కూటమి గురించి కానీ, ఒక రాష్ట్రం గురించి కానీ, ఒక దేశం గురించి కానీ చూస్తున్నప్పుడు బేసిక్ పాయింట్స్ అన్నీ మీకు ఇస్తాను కదా. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనే సంస్థ వీరే కదా ఈ గుర్తింపు ఇచ్చింది పరీక్షా వీర్ ప్రాజెక్ట్, ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టుకి. మరి ఈ సంస్థ ప్రధాన కేంద్రము. సో స్థాపన వచ్చేసి 1950, ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ, భారత్. ఇరిగేషన్, డ్రైనేజ్, అగ్రికల్చరల్, వాటర్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మేనేజ్మెంట్లో గుర్తింపునిస్తుంది. ఓకేనా? సరిపోతుంది. సో ఈరోజు సెకండ్ టాపిక్ వచ్చేసి కరెంట్ పాలిటీలో భాగంగా నేర్చుకోవాల్సిన అంశము. మీకు మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, అలా సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. మరి ఇక్కడ కరెంట్ పాలిటీ అంటున్నాను. మీరు పార్లమెంట్ సమావేశాల గురించి ఇటీవల కాలంలో మన కరెంట్ అఫైర్స్ క్లాస్లో చాలాసార్లు విన్నారు. ఒక బిల్లు చట్టంగా మారింది అని, ఇటీవల కాలంలో వందే మాత్రం బిల్లుకి సంబంధించి కానివ్వండి, ఇటువంటివన్నీ చూసాం మనము. ఇక్కడ పార్లమెంటు సమావేశాల ముగింపుకు సంబంధించి ఈరోజు వార్తాపత్రికల్లో అబ్జర్వ్ చేసిన ఒక వార్త, దాన్ని కరెంట్ అఫైర్స్గా చూద్దాము. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి రాజ్యాంగంలోని 5వ భాగం, 5th పార్ట్ అనగానే మీకు ఒక సూపర్లేటివ్ వర్డ్ గుర్తొస్తుంది. ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో అతిపెద్ద భాగము. మరి అతిపెద్దది అన్నప్పుడు ఆర్టికల్స్ ఎన్నో చూడాలి కదా. ఆర్టికల్ 52 నుండి 151 వరకు పార్ట్ 5లోనే ఉంటాయి. అందులో ఆర్టికల్ 79 నుంచి 123 వరకు పార్లమెంటు గురించి ఎక్స్క్లూజివ్గా నేర్చుకుంటాం మనం. పార్లమెంటు గురించి భారతదేశంలోనే అత్యున్నత చట్టసభ పార్లమెంట్. అత్యున్నత రాజ్యాంగంలో ఎక్కడ ఉంది, దీనికి సంబంధించి ఎక్కడ నేర్చుకుంటామంటే 79 నుండి 123rd ఆర్టికల్ వరకు. భారతదేశంలో పార్లమెంట్ బైక్యామరలిజం మనం చూస్తాము. బైక్యామరల్ అంటే 2 హౌజెస్ ఉంటాయి.
ఎగువ సభ రాజ్యసభగాను, దిగువ సభ ప్రజలచే ఎన్నుకోబడిన లోక్సభగాను. మరి పార్లమెంట్ సమావేశాలు అనేవి ప్రతి 6 నెలలకు ఒకసారి అట్లీస్ట్ చూస్తాం, అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి. కానీ మనం ప్రస్తుతం చూస్తే భారతదేశంలో 3 సార్లు చూస్తున్నాము. ఒకటి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి ఆ టైంలో మీరు చూస్తారు. తర్వాత మాన్సూన్ సెషన్స్ వర్షాకాల సమావేశాలు ఇప్పుడు ముగింపిది. నెక్స్ట్ వింటర్ సెషన్స్ అని చెప్పేసి ఇలా చూస్తాము. ఆర్టికల్ 85 క్లాస్ 1 ప్రకారము ఆర్టికల్ 85 క్లాస్ 1 ప్రకారము పార్లమెంట్ సమావేశాలని అధికారికంగా ఎవరు పిలుపునిస్తారు అంటే, ఎవరు సమావేశపరుస్తారు అంటే రాష్ట్రపతి గారు. రాష్ట్రపతి ద సుప్రీం పవర్ ఇన్ ఇండియా అని చెప్పవచ్చు. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇన్ ఇండియా, రాజ్యాంగ అధినేత. ఇక్కడ ఒక సమావేశం యొక్క ముగింపుకి మరొక సమావేశం యొక్క ప్రారంభానికి మధ్య ఉండే విరామము 6 నెలలు మించకూడదు. అంటే 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశం జరిగి తీరాల్సిందే. ఇక్కడ ఇంకొకటి ఆర్టికల్ 85 క్లాస్ 2 ప్రకారము పార్లమెంట్ సమావేశాలను అధికారికంగా ముగింపు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుంది. దాన్ని ప్రొరోగ్ అంటాము. ప్రొరోగ్ గుర్తుంచుకోండి. ఇక్కడ టాపిక్లోకి వద్దాము. అర్జన్ సైనడై అనేది న్యూస్లో ఉంది. అర్జన్ సైనడై అంటే అర్జన్ అనే అధికారము పార్లమెంట్కి సంబంధించి ముఖ్యంగా ఒక సభకు సంబంధించి ఎవరికి ఉంటుందంటే సభాధ్యక్షుడికి ఉంటుంది. ఉదాహరణకు లోక్సభ సమావేశం ఉంది. లోక్సభ సమావేశాల్లో అర్జన్ అనే పదాన్ని మీరు వింటారు. పార్లమెంటరీ జార్గన్ ఇంపార్టెంట్. అర్జన్ అంటే సమావేశం ఏదైతే ఉంటుందో సభ సిట్టింగ్స్ ఉంటాయి కదా, సిట్టింగ్ని కొంతసేపు వాయిదా వేయడము, సమయం చెప్పి వాయిదా వేయడాన్ని అర్జన్ అంటాము. అర్జన్ సైనడై అర్జన్ సైనడై అంటే ఏంటంటే నిరంతరంగా సభ సమావేశాలను వాయిదా వేయడాన్ని అర్జన్ సైనడై అంటాము. అర్జన్ సైనడై రెండు కూడా ఎవరి అధికారాలు అంటే సభాధ్యక్షునికి ఉండే అధికారాలు. గుర్తుంచుకోండి. సభాధ్యక్షుడు అంటే లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే చైర్మన్ పక్కన పెడితే. మరి ప్రొరోగ్ ఈజ్ ద పవర్ ఆఫ్ అంటారు. ప్రొరోగ్ అనేది రాష్ట్రపతికి ఉండే అధికారం. ప్రొరోగ్ అంటే సభ సమావేశాలను, పార్లమెంట్ సమావేశాలు అధికారికంగా ముగింపు పలకడం ప్రొరోగ్. ఈ పదాలన్నీ అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా బేసిక్స్ చూడాలి. మీకు ఇండియన్ పాలిటీ క్లాసెస్లో కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఓకేనా? మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ పదాలు సరిపోతాయి ఇక్కడ. ఇక పక్కన పెడితే మరి పార్లమెంట్ సమావేశాలు అనేవి ముగిసినాయి. అర్జన్ సైనడై ఇక అఫీషియల్గా రాష్ట్రపతి గారు ప్రొరోగ్ చేస్తారు. అది తర్వాత. మరి ఈ పార్లమెంట్ సమావేశాలు మాన్సూన్ సెషన్లో దాదాపు 12 బిల్లులు ఇరు సభల చేత ఆమోదం పొందినాయంట. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఏవో చూడండి. అండ్ పార్లమెంట్ ఆమోదించిన బిల్లులు ఇమ్మీడియట్గా చట్టంగా అమల్లోకి రావు. పార్లమెంట్ ఆమోదించిన బిల్లులే ఇరు సభలు ఆమోదించినా కూడా ఎప్పుడు చట్టంగా మారుతుందంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 111 ప్రకారము రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదిస్తేనే చట్టంగా మారుతుంది. గుర్తుంచుకోండి ఇవన్నీ. 2026 జూలై 20న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మాన్సూన్ సెషన్స్ ఆగస్టు 30 నిన్నటి రోజున నిరవధికంగా వాయిదా పడ్డాయి. అర్జన్ సైనడై, ఇక్కడ టెక్నికల్ వర్డ్ గుర్తుంచుకోండి. అర్జన్ సైనడై సమయం చెప్పకుండా వాయిదా వేసేయడం అన్నట్టు. ఇక అఫీషియల్గా రాష్ట్రపతి గారు ప్రొరోగ్ చేస్తారు. మొత్తం 25 రోజుల వ్యవధిలో 19 సమావేశాలు జరిగినాయి అంట. ఈ సమావేశాల్లో పార్లమెంట్ ఉభయ సభలు మొత్తం 12 బిల్లులను ఆమోదించినాయి. అందులో కొన్ని ఉభయ సభలు ఆమోదించిన ముఖ్య బిల్లులు, ఉభయ సభలు అంటే ఇరు సభలు కూడా. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ దట్ బికేమ్ యాక్ట్ ఆల్సో రాష్ట్రపతి గారు ఆమోదించారు కూడా. నేను జస్ట్ పార్లమెంట్ వరకే పరిమితం అవుతున్నాను. ఈ బిల్లు ఆమోదము. ఓకేనా? అంటే వందే మాతరంకి కూడా జనగణమనతో సమానంగా గుర్తింపునివ్వడం ఇటువంటివి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 బికేమ్ యాక్ట్ ఆల్సో రాష్ట్రపతి గారు కూడా ఆమోదించారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ బిల్ ఇది కూడా ఆమోదము రాష్ట్రపతి గారు ఇచ్చే ఆటోమేటిక్గా చట్టలేనివి. ఇక సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 1+33 కదా, దాన్ని కాస్త 1+37గా చేసిన బిల్లు. సో అప్రోప్రియేషన్ నెంబర్ 3 బిల్ 2026
మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2026, బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026, టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026, కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ బిల్, కేరళ పేరు కాస్త కేరళంగా మార్చే బిల్లు. రాష్ట్రాల పేర్లను మార్చాలంటే అధికారం పార్లమెంట్ నుండే జరగాలి. మీరు పార్ట్ 1లో ఆర్టికల్ 3 దగ్గర నేర్చుకుంటారు. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బిల్ 2026 అండ్ అట్సెట్రా. ఇవి ఇంపార్టెన్స్ ఉన్న బిల్లులు, గుర్తుంచుకోండి. అఫీషియల్గా మీరు పిఐబిలో చూసినప్పుడు ఈ బిల్స్ కనబడతాయి. ఈరోజు సభలో ఆమోదించిన బిల్లులు అని చెప్పేసేసి. రైట్. ఇక అడ్జర్న్మెంట్ సైనడై తదుపరి సమావేశ తేదీని నిర్ణయించకుండా సభను నిరవధికంగా వాయిదా వేయడం. ఎవరికి ఉంటుంది అడ్జర్న్ సైనడై అధికారం అంటే? సభాధ్యక్షుడికి ఉంటుంది. అంటే లోక్సభ అయితే స్పీకర్కి ఉంటుంది, రాజ్యసభ అయితే చైర్మన్కి ఉంటుంది. అధికారం సంబంధిత సభ ప్రిసైడింగ్ అధికారి సభాధ్యక్షుడు. సభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 క్లాస్ 2 ప్రకారము రాష్ట్రపతి గారు ప్రొరోగ్ చేస్తారు. పార్లమెంట్ సమావేశాలు సంవత్సరంలో తప్పనిసరిగా ఎన్ని సమావేశాలు జరగాలనే సంఖ్యను రాజ్యాంగం నిర్దేశించలేదు. ఖచ్చితంగా 3 జరగాలి, 2 జరగాలి. కానీ ఒక సమావేశం యొక్క ముగింపుకి మరొక సమావేశం యొక్క ప్రారంభానికి, అంటే ఒక సమావేశం యొక్క ప్రోరోగ్కి మరొక సమావేశం యొక్క సమన్కి మధ్య విరామం అనేది 6 months కంటే ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకేనా? రైట్. అకార్డింగ్ టు ఆర్టికల్ 85 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమన్స్ ప్రొరోగ్స్ పార్లమెంటరీ సెషన్స్. సరిపోతుంది. మీరు ఇండియన్ పాలిటీ కోర్స్లో చూడండి, మీకు చాలా డెప్త్ కంటెంట్ ఇచ్చాను. కరెంట్ పాలిటీని అడిషన్గా ఇస్తున్నాను నేను. కరెంట్ పాలిటీ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇస్తున్నాను. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి వార్తలు నిలిచిన సదస్సులు, సమావేశాలు, వీటిపైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. అందులోనూ బ్రిక్స్. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా బ్రిక్స్కి సంబంధించి ప్రశ్న కాదు ఇక్కడ, ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. కారణం ఏంటంటే 2026 జనవరి 1వ తేదీన భారత్ బ్రిక్స్ కూటమికి అధికారికంగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. మరి బ్రిక్స్కి సంబంధించి రెగ్యులర్గా మినిస్టీరియల్ మీటింగ్స్ కానివ్వండి, డిఫరెంట్ మీటింగ్స్ ఏవైతే ఉంటే జరుగుతూనే ఉన్నాయి. మరి బ్రిక్స్కి సంబంధించిన శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్లో జరగబోతుంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత అధ్యక్షతన, భారత ఆతిథ్యంలో మన దేశ రాజధాని ఢిల్లీలో బ్రిక్స్ కూటమి సభ్య దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాధినేతలు వచ్చి హాజరవుతారు. ఈసారి సమావేశానికి, శిఖరాగ్ర సదస్సుకి భారత్ బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ గారిని ఇన్వైట్ చేసింది. ఇటువంటివన్నీ లింక్ చేసండి. బ్రిక్ అనే పదాన్ని కాయిన్ చేసిన వారు జిమ్ ఓనీల్, ఫేమస్ ఎకనామిస్ట్. బ్రిక్స్ కూటమిలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 11. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, రీసెంట్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ నాటో మెంబర్ కంట్రీస్ పైన అడిగారు ప్రశ్న. 32 సభ్య దేశాలు తెలిస్తేనే ఆన్సర్ తెలుస్తుంది. యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీస్ పైన అడిగారు. 27 దేశాలు తెలిస్తేనే ఆన్సర్ తెలుస్తుంది. అలా ఈసారి బ్రిక్స్ సులభమే కదా, 11 దేశాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది కదా. ఓకేనా? సో బ్రిక్స్కి సంబంధించిన ఒక సదస్సు అనేది గోవాలో ఈరోజు ముగిసింది. ఆగస్టు 12వ తేదీన ప్రారంభమైంది, ఈ రోజుతో ముగిసింది. ఆ సదస్సు ఏంటో తెలుసుకునే ముందు బ్రిక్స్కి సంబంధించి కొన్ని బేసిక్స్ పాయింట్స్. సో బ్రిక్స్ కూటమి 2009లో ప్రారంభము. సభ్య దేశాలు 11 ఉంటాయి. 5 ఎట్లా గుర్తుంటాయి? బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వాటితో పాటు ఇంకొక 6 గుర్తుంచుకోండి: ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి భారత్ బ్రిక్స్ అధ్యక్ష దేశంగా ఇచ్చిన థీమ్ ఏంటి? ఈ 2026 సంబంధించి బ్రిక్స్ థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనేది థీమ్. గుర్తుంచుకోండి. మరి బ్రిక్స్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సు 8th బ్రిక్స్ ఓషియానిక్ పోలార్ సైన్స్ అండ్ టెక్ మీట్ గోవాలో జరిగింది. మరి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా మన భారతదేశంలో ఎవరున్నారు? జితేంద్ర సింగ్ గారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో పరిధిలో పనిచేస్తున్న ఒక సంస్థ ఈ సదస్సును నిర్వహించింది. ఆ సంస్థ పేరేంటి అంటారు? చూద్దాం ఇక. సో 8th బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఓషన్ అండ్ పోలార్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సదస్సు పేరేంటి? 8th ఎడిషన్ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఓషన్ అండ్ పోలార్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
సమావేశం ఆగస్టు 12th రోజున ప్రారంభమైంది, ఆగస్టు 14th ఈ రోజు ముగిసింది. ఎక్కడ? గోవాలో. భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేసిన ఒక సంస్థ పేరు ఏంటంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఏదైనా ఒక సదస్సు లేదా సమావేశానికి చూసినప్పుడు సదస్సు లేదా సమావేశం యొక్క పేరు చూడండి, షెడ్యూల్ చూడండి, ఎప్పుడు వెన్యూ చూడండి, ఎక్కడ థీమ్ చూడండి, థీమ్ ఇందాక చెప్పాను, మరియు నిర్వహించిన వారెవరు, ఆ సదస్సు ముగిసింది అంటే అవుట్కమ్ ఏంటి, ఇలాంటివి. ఓకేనా? బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఓషన్ అండ్ పోలార్ సైన్స్ అండ్ టెక్నాలజీని 2018లో ఏర్పాటు చేశారు. ఇది సముద్ర ధ్రువ ప్రాంతాల శాస్త్రీయ పరిశోధనలో సహకారాన్ని బలోపేతం చేయడమే దీని లక్ష్యంగా పెట్టుకుంది. రైట్. సో ఈ టాపిక్లో భాగంగా మనం చూసిన ఒక సంస్థ, ఈ సదస్సు బ్రిక్స్ సంబంధించిన ఈ సదస్సు నిర్వహించిన సంస్థ అన్నాను కదా, అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఆ సంస్థ పేరు ఏంటంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. ఈ సంస్థ ఏ సంవత్సరంలో స్థాపన? 1998లో. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి వాస్కోడ గామా, గోవా. అమలు చేసే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ప్రధాన విధి ఈ సంస్థ ఎందుకోసం ఉద్దేశించబడింది అంటే ఆర్కిటిక్, అంటార్కిటిక్, హిమాలయాలు, సదర్న్ ఓషన్ ప్రాంతాల్లో భారతీయ శాస్త్రీయ పరిశోధనలకు నోడల్ సంస్థ ఇది. అలా మీరు అబ్జర్వ్ చేస్తే భారతదేశానికి సంబంధించి అంటార్కిటిక్ పరిశోధన కేంద్రాలు, దక్షిణ గంగోత్రి. ప్రత్యేకత ఏంటి? భారత తొలి అంటార్కిటిక్ రీసెర్చ్ స్టేషన్ అది. 1983-84లో ఏర్పాటు, ప్రస్తుతం సేవలు లేదు అది. ఇక మైత్రి 1989 నుంచి కార్యకలాపాలు అందిస్తుంది. భారతి 2012 నుంచి. లింక్ చేసుకోవాలి ఒక టాపిక్ని మ్యాక్సిమం ఎన్ని కోణాల్లో వీలైతే అన్ని కోణాల్లో నేర్చుకున్నాం అనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఇక్కడ నేను బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగింది, ఎవరు నిర్వహించారు క్లోజ్ చేయొచ్చు, కానీ ఇవన్నీ చెప్తున్నాను కారణం ఏంటంటే కరెంట్ అఫైర్స్తో పాటు జీకే కూడా మనం నేర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్తో పాటు కాన్సెప్ట్ కూడా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ ఎంటైర్ జనరల్ స్టడీస్. ఓకేనా? ఇక జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెగ్మెంట్లో భాగంగా అర్థం చేసుకోవాల్సిన ఒక టాపిక్. ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలపైన ప్రత్యక్ష శ్రద్ధను చూపండి. ఆ వాల్కెనో పేరేంటి, అది ఏ దేశంలో ఉంది? ఎన్ఎఫ్ ప్లేసెస్ ఇన్ న్యూస్లో భాగంగా అడగవచ్చు. సో ఇక్కడ మౌంట్ ఎట్నా అనే ఒక అగ్నిపర్వతం ఎరప్షన్తో న్యూస్లోకి వచ్చింది. ఇది న్యూస్ పేపర్ క్లిప్పింగే, ఈనాడు పేపర్లో ఇచ్చారు. సో అగ్నిపర్వతం బద్దలవడం మరి ఎక్కడ ఉంది అంటారు? మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం అనేది ఇటలీలో ఉంది. సరిపోతుంది, డైరెక్ట్గా సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి. ఇటలీలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తలు నిలిచింది. ఇక ఇటలీకి సంబంధించి ఒకే ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే ఆ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు, జార్జియా మెలోని. పేరు గుర్తుంచుకోండి, అడగవచ్చు. ఓకేనా? ఇటలీలోని సిసిలీలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్ఫోటనం. ఇక నెక్స్ట్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపించిన అంశాలు. అటువంటి వాటిలో వార్తలు ఇచ్చిన విన్యాసాలు కానివ్వండి, సూచీలు కానివ్వండి, జిఐ ట్యాగ్ సంబంధించిన అంశాలు కానివ్వండి, యునెస్కో సంబంధిత గుర్తింపులు కానివ్వండి, అలా చెప్పుకుంటూ పోతే ఐఐటీస్ కూడా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటీల గురించి పోటీ పరీక్షల్లో సిగ్నిఫికెన్స్ అనేది ఎప్పటి నుండి ఎక్కువగా ప్రారంభమైంది అంటే, ఇంపార్టెన్స్ ఎప్పటి నుండి వచ్చింది అంటే కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుంచి 2020-21 అప్పటి నుంచి. కారణం ఏంటంటే ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్, వారి యొక్క పరిశోధనలు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. విదేశాల్లో వివిధ ఐఐటీ క్యాంపస్ల ఏర్పాటు. మరి ఐఐటీ సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఎలా గుర్తుంచుకోవాలంటే సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి. ఏ ఐఐటీ ఏ అంశంతో వార్తల్లో ఉంది, సింగిల్ లైన్ ఎనఫ్. నేను ఇచ్చే సెంటెన్స్ చూడండి చాలు. సో ఇక్కడ ఒక ఇన్నోవేషన్, కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్కు 2-stage మైక్రో ఆల్గే ప్రక్రియను అభివృద్ధి చేసిన ఐఐటి ఏది అంటారు? ఐఐటి గౌహతి. ఐఐటి గౌహతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఒక అంశము. అదేంటి? కార్బన్ డైఆక్సైడ్, CO2, కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్కు 2-stage మైక్రో ఆల్గే ప్రక్రియ. సింపుల్గా గుర్తుంచుకోండి, సరిపోతుంది ఇది. మరి దీని ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి,
అది ఎలా చేస్తారు, మెథడాలజీ ఏంటి, ఇవన్నీ అడగరు. వీఆర్ ఆస్పిరెంట్స్, సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బీ నోన్. ఆ సంథింగ్ అనేది పోటీ పరీక్షల కోరంలో 100% ఉపయుక్తంగా ఉండాలి. ఓకేనా. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ఎక్కడుంది? అస్సాంలో ఉంది. పరిశోధకులు కార్బన్ డయాక్సైడ్ క్యాప్చర్, బయోమాస్ ఉత్పత్తి, బయో ఎనర్జీ జనరేషన్ కోసము సమర్థవంతమైన 2 స్టేజ్ మైక్రో ఆల్గే కల్టివేషన్ ప్రక్రియని అభివృద్ధి చేశారు. ఓకేనా, సరిపోతుంది. మైక్రో ఆల్గే స్వరూపం సూక్ష్మ పరిమాణంలో ఉండే ఫోటోసింథటిక్ జీవులు ఇవి. ఇక నెక్స్ట్ మరొక ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ 1942 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తోంది. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యున్నత సంస్థ సిఎస్ఐఆర్. ఆ సంస్థ చరిత్రలో మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ప్రస్తుతం ఉన్నారు నల్లతంబి కళాశెల్వి గారు. మరి సిఎస్ఐఆర్ పరిధిలోని ఒక ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హెడ్ క్వార్టర్ ఇక్కడ హైదరాబాద్. సో సిఎస్ఐఆర్ ఐఐసిటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒక పరిశోధన. అదేంటంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్కి మొక్కల ఆధారిత ఔషధాన్ని అభివృద్ధి చేసి వార్తలు నిలిచిన సంస్థే ఇది అంటారు. డైరెక్ట్గా గుర్తుంచుకోండి. హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ చికిత్స కోసం మొక్కల ఆధారిత ఫైటో ఫార్మాస్యూటికల్ డ్రగ్ క్యాండిడేట్ని అభివృద్ధి చేశారు. ఈ ఔషధాన్ని గుర్మార్ లేదా పొడపత్రిగా పిలిచే జమ్నిమా సిల్వెస్ట్రే ఔషధ మొక్క ఆధారంగా అభివృద్ధి చేస్తారు. దేని ఆధారంగా గుర్తుంచుకునే అంశం మెమరీ బేస్డ్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్స్. వార్తలు నిలిచిన ర్యాంకింగ్స్ పైన, రిపోర్ట్స్ పైన, ఇండెక్స్ పైన పోటీ పరీక్షలో మన ప్రశ్నలు చూస్తున్నాము. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఇవ్వబడిన ర్యాంకింగ్స్ ఏ సంస్థ ఇచ్చింది ఈ ర్యాంకింగ్స్ని అంటే ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అనే సంస్థ. ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఈ అంతర్జాతీయ సంస్థ మాంట్రియల్ కెనడా కేంద్రంగా పనిచేస్తుంది. వారు ఇటీవల విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ర్యాంకింగ్స్. గణాంకాలు అంటే ఏంటంటే ఈ 2026 జనవరి నుంచి జూన్ అంటే ఫస్ట్ 6 మంత్స్లో అత్యధిక రద్దీ ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం, అంత రద్దీ ఉన్నా కూడా అద్భుతమైన సేవలు అందిస్తున్న విమానాశ్రయం ఏది అని చెప్పేసి అందులో ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే సౌత్ కొరియాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి లండన్లో ఉన్న హెత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది 2వ స్థానంలో ఉంది. ఆ తర్వాత చాంగి ఎయిర్పోర్ట్ 3వ స్థానంలో ఉంది. సో ర్యాంకింగ్స్ని చూద్దాము. సో ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అని చెప్పినా ఓకే, ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అన్న ఒకటే. ఈ సంస్థ 1991 ఇయర్లో స్థాపన, మాంట్రియల్ కెనడా కేంద్రంగా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలకు ప్రాతినిధ్యం వహించడం, భద్రతా సేవా ప్రమాణాలను ప్రోత్సహిస్తుంది ఈ సంస్థ. వారు విడుదల చేసిన ర్యాంక్స్ దక్షిణ కొరియాలోని ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లండన్లోని హీత్రూ ఎయిర్పోర్ట్ను అధిగమించి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ పరంగా ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయంగా నిలిచింది. ఎయిర్పోర్ట్ పేరు టాప్లో ఉంది కాబట్టి గుర్తుంచుకోవాలి ఎక్కడ ఉంది అనేది. 2026 తొలి 6 నెలల్లో ఇంచియాన్ 38.4 మిలియన్ అంతర్జాతీయ ప్రయాణికులకు సేవలు అందించింది. ఓకేనా, సరిపోతుంది. ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీలో కూడా ఇంచియాన్ మంచి గుర్తింపు కొనసాగిస్తూ ప్రముఖ గ్లోబల్ ఏవియేషన్ హబ్గా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఎయిర్పోర్ట్స్ గుర్తుంచుకోండి. ఇంచియాన్ ఏమో సౌత్ కొరియా, హెత్రూ ఏమో లండన్, చాంగి ఏమో సింగపూర్. వీటిపైన అడగవచ్చు. ఇక ఈరోజు ప్రశ్న, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆత్మకథ పేరేంటి? ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. పరీక్షా వీర్కి ఐసిఐడి వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ గుర్తింపు. ఈ పరీక్షా వీర్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ ముగింపు. మరి ఈ సమావేశాల్లో ఆమోదించబడిన బిల్స్ ఏంటి? గోవాలో 8th బ్రిక్స్ ఓషన్ అండ్ పోలార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సమావేశం.
ఎవరు నిర్వహించారు, ప్రత్యేకత ఏంటి? తొలి నేషనల్ ఐఐహెచ్టి కాంక్లేవ్ ఐఐహెచ్టి సూత్ర 2026 మహిళా నేత కార్మికుల కోసము సృజన్ వాయిసెస్ ఫ్రమ్ ది లూమ్ అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్ఫోటనము ఇటలీలోని ఒక యాక్టివ్ వాల్కెనో. కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్కి 2 స్టేజ్ మైక్రో ఆల్గే ప్రక్రియను అభివృద్ధి చేసిన ఐఐటి గౌహతి. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్కి మొక్కల ఆధారిత ఔషధాన్ని అభివృద్ధి చేసిన సిఎస్ఆర్ ఐఐసిటి. విశ్వంలో కొత్త బ్లాక్ హోల్ స్టార్ గుర్తింపు. చెన్నైలో దేశంలోని అతిపెద్ద సింగిల్ క్లస్టర్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. ఏ సంస్థలు ముందుకు రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ సంబంధించి? అండ్ సమగ్ర పాలన కోసం బహుభాషా ఏఐపై డిఐబిడి మరియు నీతి ఆయోగ్ మధ్య కుదిరిన ఒప్పందము. ప్రపంచంలో అత్యంత రద్దీ అంతర్జాతీయ విమానాశ్రయంగా సౌత్ కొరియాలోని ఇంచియాన్. ఏనుగుల సంరక్షణకు గజ్ గౌరవ్ అవార్డ్స్ 2026 ప్రదానము. 11 మంది తెలుగు వారికి సంగీత నాటక అకాడమీ పురస్కారాలు. సో ఇక్కడ పురస్కారాల్లో భాగంగా పురస్కార గ్రహీతల పేర్లు గుర్తుంచుకోండి, వారు ఏ రంగంలో గుర్తింపు పొందారు, వారు ఎందులో స్పెషలిస్ట్ ఖచ్చితంగా చూడాలి. మహిళా సాధికారత సేవలకు డాక్టర్ అనురాధ రెడ్డి గారికి అంతర్జాతీయ గుర్తింపు. సో కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్స్లో ఓవరాల్ ఛాంపియన్గా భారత్. ఈ ఛాంపియన్షిప్ ఇక్కడ జరిగింది నైజీరియాలో. ఇక ఈరోజు ప్రశ్న, భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆత్మకథ పేరేంటి? ఆల్రెడీ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని డిస్కస్ చేశాము. అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, ప్రతిరోజు మీకు అందిస్తున్నాను, ఓకేనా? మరి కంప్లీట్ వీడియో మాత్రము మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మాత్రమే ఉంటుంది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుని వారు ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్సు, CA 360 2026 కోర్సులో ప్రతిరోజు కంప్లీట్ వీడియో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు PDF రూపంలో ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులోను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లోను. మరియు మంత్లీ రౌండప్ వీడియోస్, మంత్లీ మ్యాగజైన్ తెలుగులోను ఇంగ్లీష్లోను, స్పెషల్ వీడియోస్ ఇంక్లూడింగ్ PDF, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, అట్ ద సేమ్ టైమ్ షార్ట్ డ్యూరేషన్ వీడియోస్, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి, ఓకేనా? అండ్ మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన కూడా ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్స్, స్పెషల్ ఆఫర్స్, ఇప్పటి వరకు ఇవ్వనటువంటి భారీ ఆఫర్స్ని అందుబాటులో ఉంచడం జరిగింది. ఈరోజు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఆఫర్స్ని అవైల్ చేసుకోండి, ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.